నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీకి పతనం తప్పదు. జిల్లాలో వైసీపీ అన్ని స్థానాల్లో గెలుస్తుంది పేర్కొన్న నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయండి పేర్కొన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకే జిల్లాలో తిరుగులేదు పేర్కొన్న ఉదయగిరి ఎమ్మెల్యే బలినేని వెంకటరామారావు. వైసీపీకే ఒంటేరు మద్దతు పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి. తెలుగుదేశంలోనే ఉన్న కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటా పేర్కొన్న తెలుగుదేశం నేత కావ్య కృష్ణారెడ్డి. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మద్దతు తెలుగుదేశానికే జిల్లా తెలుగుదేశం నాయకులు పమ్మిడి రవికుమార్ చౌదరి వెల్లడి. ఎలిఫెంట్ స్థలాన్ని పరిశీలించిన ఏఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, కావలి డిఎస్పీ ప్రసాద్. వివరాలు. తెలుగుదేశం పార్టీకి పతనం తప్పదని జిల్లాలో వైసీపీ అన్ని స్థానాల్లో గెలుస్తామని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం కావలిలో కావ్య కృష్ణారెడ్డి నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వైసీపీ పార్టీకి తిరుగులేదన్నారు. కావ్య కృష్ణారెడ్డితో చర్చలు జరిపించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో ఎన్నికల వేడి గత 5-6 రోజులుగా మొదలైంది. ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సీపీ గాలి పూర్తిగా జిల్లాలో వీస్తూ ఉంది. నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూసినప్పుడే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు మాటల్లోనే తెలిసింది. వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయే వాళ్ళని ఆపడానికి వాళ్ళకేం సంబంధం? వాళ్ళు కూడా ఎంతోమందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకుంటున్నారు, పోతే బాధపడుతున్నారంటే ఆ భయాందోళనకి లోనై ఉన్నారనేది మాకు స్పష్టంగా అర్థమైంది. ఈరోజు ఎక్కడికి పోయినా కూడా వాలంటరీగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మేము ఎక్కడికి పోయినా కూడా చిరునవ్వులు కనపడుతున్నాయి. ఎప్పుడెప్పుడు 11వ తేదీ వస్తుందా, ఓటేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలా అనే దృక్పథంతో ప్రజలందరూ కూడా ఉన్నారు. ప్రజలు ఈ 5 సంవత్సరాల్లో చాలా కష్ట నష్టాలకు గురయ్యారు. పర్టికులర్గా నెల్లూరు జిల్లాలో మనకి వైఎస్ఆర్ టైంలో వర్షాలు బాగా పడి జిల్లా అంతా కూడా 2 పంటలు పండాయి. చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఒక్క పంటకు కూడా మనం కృష్ణానది నుంచి అడుక్కునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు బావుల్లో నీళ్లు లేవు, బోర్లలో నీళ్లు లేవు. చాలా పరిస్థితులు దారుణంగా ఉంది. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎడారిగా మారుద్దనే భయం ప్రజల్లో ఉంది. కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్సీపీ మొత్తం 10 సీట్లకు 10 సీట్లు కైవసం చేసుకుంటుంది. 2 పార్లమెంట్ సీట్లు కూడా గెలుస్తుంది. స్నేహితుడు ఆయన ఈ దారిని వస్తూ ఉన్నాము, ఆయన కలిసి భోజనం పెట్టాడు, తినేసి పోతా ఉన్నాం. మిగతా విషయాలు తర్వాత. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆదాలతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ పార్టీకి జిల్లాలో తిరుగులేని మెజార్టీ సాధిస్తుందన్నారు. ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి రికార్డు మెజార్టీతో గెలుస్తారన్నారు. ముఖ్యంగా మన కావలికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించిన మన పార్లమెంటు సభ్యుడు అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రావటం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కావలిలో ఉన్న నాయకులు వాళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రేపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన కావలిలో ఉంది కాబట్టి దాని గురించి కూడా ఈరోజు డిస్కషన్ చేసి దాన్ని ఏ విధంగా బాగా సక్సెస్ చేయాలా అనేది ఈరోజు మేమంతా కూడా కలిసి మాట్లాడుకున్నాం. ఆ ఏర్పాట్లని కూడా చూసాం. ఈరోజు ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తాగా, ఎప్పుడు ఆయన్ని చూడగా అని ఈరోజు ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క విలేజ్ నుంచి, అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కూడా మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. నేను అనుకుంటున్నాను రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక పండగ వాతావరణం ఈరోజు ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు గ్రామాల్లోకి మేము పోతే ఏ విధంగా ఉన్నారంటే, అప్పుడు బై ఎలక్షన్స్ జరిగినాయి మన జిల్లాలో. రాజమోహన్ రెడ్డి గారు కంటెస్ట్ 3 లక్షల పైచలకు మెజార్టీ వచ్చింది.
అప్పుడు ఎట్టున్నారో అదే విధంగా ఈరోజు ఎక్కడ పోయినా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అని ఈరోజు మహిళలు గాను అదేవిధంగా పెద్దగా అందరూ కూడా చెప్తా ఉన్నారు. అదే అన్న చెప్పారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు అత్యధిక మెజార్టీతోటి తప్పకుండా గెలవబోతున్నాం. రాజమోహన్ అన్న గారికి వచ్చిన మెజార్టీని కూడా తప్పకుండా ప్రభాకర్ కూడా క్రాస్ చేస్తాడు. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా మంచి మెజార్టీలు రాబోతున్నాయి. ప్రజలంతా కూడా కోరుకునేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి రాష్ట్రానికి మనం చేసుకుంటాం అప్పుడే మరి రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా అన్న చెప్పినట్టు వానలు పడ్డాయో అదేవిధంగా మనకి మగ ఈ భూమి ఎడారి కాకుండా ఉండేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మంచి వానలు పడతాయి. కాబట్టి మనం జగనన్నని రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుని ఎదురు చూస్తూ ఉన్నారనమాట. తప్పకుండా ఈ కార్యక్రమానికి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి జరగబోయే జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిక్ మీటింగ్కి 11 గంటలకి 10 గంటలకి ఉంది. దానికి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని అట్లాగే మీడియా సోదరులు కూడా దీనికి సహకరించాలని కోరుతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి జిల్లాలో తిరుగులేదని ఉదయగిరి ఎమ్మెల్యే బుల్లేని వెంకటరామారావు తెలిపారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఒంటేరు కావ్యకృష్ణారెడ్డితో పాటు ఇతర నేతలు టీడీపీ విజయాన్ని కృషి చేస్తారని తెలిపారు. అందరి నాయకుల సహకారంతో విజయం సాధిస్తామని వివరించారు. రేపు ఏప్రిల్ 11వ తేదీ జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాను. ఈ గత 5 సంవత్సరాల్లో నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉదయగిరి నియోజకవర్గంలో మేము చేశాము. సోమశిల హై లెవెల్ కెనాల్ కానీ, చింతలదేవి నేషనల్ కామధేను బ్రీడింగ్ సెంటర్ కానీ, ఉదయగిరి హాస్పిటల్ కానీ, మింజిమూరు హాస్పిటల్ కానీ, గొట్టిపాటి కొండపనాయుడు గారి కాలువ కానీ, నార్త్ ఫీడర్ ఛానల్ చివరి వరకు నీళ్లు తీసుకెళ్ళాం 105 కిలోమీటర్లు. అదేవిధంగా కావలి కాలువ మోడలైజేషన్ చేసి కావలి టైలాండ్ వరకు కూడా నీళ్లు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా గ్రామాల్లో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చిన్న పంచాయతీకి కూడా 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేసాం. దగ్గర 2300 కోట్ల రూపాయలతోటి ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం చేశాం. ఉదయగిరి నియోజకవర్గానికి మంచినీటి సమస్య చాలా ఎక్కువ ఉంది. ఇంటింటికి కొళాయి కింద దగ్గర 500 కోట్ల రూపాయలతోటి ఈరోజు నియోజకవర్గంలో మనం నాబార్డ్ నుంచి 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొన్నే శంకుస్థాపన కూడా చేశాం. ఈ విధంగా మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఖచ్చితంగా మళ్ళీ ఉదయగిరిలో తెలుగుదేశాన్ని గెలిపించాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నారు. అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు పసుపు కుంకుమ కానీ, 2000 రూపాయలు పెన్షన్ కానీ, చంద్రన్న కానుకలు కానీ, చంద్రన్న బీమాలు కానీ, రైతు బంధు పథకం కానీ, ఈ విధంగా సంక్షేమం అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు మహిళలకి పసుపు కుంకుమ కింద ఇవ్వటం అనేది సామాన్యమైన విషయం కాదు. 1 కోటి మంది మహిళలకు ఈరోజు పసుపు కుంకుమ కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా నేను ఆయన ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది. మొదటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఫస్ట్ ఆయన రాజకీయ జీవితం ప్రారంభించింది తెలుగుదేశం పార్టీలో. 94లో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మళ్ళీ 99లో చేసి ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. 2 సార్లు పార్లమెంట్ సభ్యుడిగా కూడా చేశారు. చాలా మంచి నాయకుడు. కావలి, ఉదయగిరి 2 నియోజకవర్గాల్లో కూడా ఆయనకి ఎంతోమంది కార్యకర్తలు ఉన్నారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి గతంలో ఆయన పార్టీకి చేసిన సర్వీస్ని గుర్తుపెట్టుకొని ఆయనకి సముచితమైన స్థానాన్ని కూడా కల్పిస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసేదానికి మళ్ళీ మేము వెళ్తున్నాం.
ఆయన కనుక పార్టీలోకి వస్తే 100% ఉదయగిరి కావలి రెండు కూడా మేము గెలుచుకుని, రెండు కాకుండా పార్లమెంటు బీదా మస్తాన్ రావు కూడా గెలుచుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో యాదృచ్ఛికంగా వచ్చారు, నిజంగా రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంది వచ్చింది. కాకపోతే సొంత పుట్టిన మా విలేజ్ ఉదయగిరి కాన్స్టిట్యున్సీలో ఉంది, సొంత ఏరియాకి ఏదో చేయాలని ఒక ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. బై ఎలక్షన్లో కానీ 2014 కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ నన్ను గుర్తించి నాకు కాకుండా నేను ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా చేసేదానికి నేను సిద్ధమని చెప్పి చాలా క్లియర్గా, నేను వివాదాలకు పోయేవాడు కాదు. ఒకవేళ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా పార్టీకి కట్టుబట్టుకుంటా. ఎందుకు లేట్ అయినా అనేది అది ముఖ్యమంత్రి గారికి తెలియాలి తప్ప దాంట్లో నాకు తెలిసి ఎలాంటి కాంట్రవర్సీ అయితే లేదు. ఆల్రెడీగా మాట్లాడుకున్నాను, ఆయన తప్పకుండా పార్టీకి చేస్తానన్నాడు. ఆయనే కాదు, ఇంకా కరుణాకర్ అని ఒక ఆయన కూడా టికెట్ ఆశించాడు, ఆయన కూడా పార్టీకి చేస్తానన్నాడు. కావ్య కృష్ణారెడ్డి గారు కూడా, ఆయన కూడా నాకు తెలిసి పార్టీ మారడు, ఆయన కూడా నేను కలుసుకుంటాను. ఆయన కూడా తెలుగుదేశం పార్టీకి చేస్తాడు. గతంలో 2014లో ఆయన తెలుగుదేశం పార్టీకి చేశాడు. ఖచ్చితంగా నాకైతే నాకున్న సమాచారం ప్రకారం ఆయన పార్టీ మారే ఉద్దేశంతో లేడు, తెలుగుదేశం పార్టీకి చేస్తారు. ఈ మేనల్లు అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నాతోటి కలిసి వచ్చేదానికి ఆయన ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకున్నాను, మరి ఇంతమంది ఉదయగిరి నియోజకవర్గానికి టికెట్లు అడిగారంటే ఉదయగిరి నియోజకవర్గం ఎంతో స్ట్రాంగ్గా ఉంది. గతంలో బై ఎలక్షన్లో పోల్చుకుంటే బై ఎలక్షన్ తర్వాత బ్రహ్మాండంగా పికప్ చేస్తాం. స్థానిక సంస్థల్లో కానీ 2014లో కానీ ఇప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నాయకులు చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ఈరోజు ఉదయగిరి నియోజకవర్గాలు మేము చూసి ఛాలెంజ్గా తీసుకున్నాం. కొంతమంది ఒకళ్ళిద్దరే తప్ప కొంతమంది ఎవరు లేరు. నాకు కూడా సమాచారం ప్రకారం వాళ్ళ కూడా నేనెక్కడ నా మీద ప్రగాదాలు లేకపోతే ఇంకొక విధంగా కూడా వాళ్ళు వెళ్ళింది కాదు. ఇది వాళ్ళు ఏదో పర్సనల్ కారణాల వల్ల రకరకాల ఇబ్బందులు వాళ్ళు వెళ్ళారు. అయినా కూడా ఎవరు పోయినా కూడా పార్టీకి అయితే ఎక్కడ ఇబ్బంది రాదు. ఎందుకంటే ఈరోజు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అక్కడ గెలిచే అవకాశం ఉంది. ఇందులో ఎలాంటి తాను తెలుగుదేశం పార్టీలో ఉన్నానని, కార్యకర్తల అభిమాన నిర్ణయం మేరకు నడుచుకుంటానని తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం కావ్య కృష్ణారెడ్డి ఇంటికి ఆదాల ఎమ్మెల్యే రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి వచ్చి వెళ్ళడం జరిగింది. అనంతరం కావ్య కృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నానని 3-4 రోజుల్లో నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధికై నేను తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం కల్పించమని రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు గారిని కోరటం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఇవ్వలేని సందర్భంలో నా అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మేము సమావేశమైన తెలుసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఉదయగిరి అభ్యర్థి చంద్రశేఖర్ రెడ్డి గారు, కావలి అభ్యర్థి ప్రతాప్ రెడ్డి గారు సహాయం చేయమని నా దగ్గరికి రావడం జరిగింది. నా కార్యకర్తల మనోభావాల ప్రకారమే నడుచుకుంటానే తప్ప నా వ్యక్తిగత ఆలోచన అంటూ ఏం లేదు. కష్టాల్లో, సుఖాలలో, బాధల్లో నాతో పాలు పంచుకొని నా జీవితంలో నన్ను ఎమ్మెల్యే చేయాలని నా కోసం తప్పించినటువంటి ప్రతి కార్యకర్త మనోభావానికి తగ్గట్టే నడుచుకుంటానే తప్ప ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో నేను ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇప్పటికీ నేను తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాను కూడా. తదుపరి నా కార్యకర్తలందరి అభిష్టం మేరకు ఏమి చేయాలనేది కార్యాచరణ 4-5 రోజుల్లోనే ఉంటుంది. దయ ఉంచి ఈ ఉదంతులు నమ్మొద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. లేదు, కార్యకర్తలు అందరూ కూడా బాధలో ఉన్నారు, ఆక్రోషంలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు. వాళ్ళందరినీ సముదాయించాల్సినటువంటి పెద్దగా ముందు నా బాధ్యత ఉంది. అది అందరినీ కూడా ఓదార్చిన తర్వాత, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే తదుపరి నిర్ణయం అభిష్టం మేరకు జరుగుతుందే తప్ప నా వ్యక్తిగతంగా ఏ ఒక్కటి కూడా ఈరోజు నిర్ణయించే పరిస్థితిలో నేను లేను. నాకు అండ కార్యకర్తలే, ఆ కార్యకర్తల అండతోనే ఏదైనా కార్యక్రమం జరుగుతుంది భవిష్యత్తులో. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మద్దతుతో వైసీపీ పార్టీకి ఉంటుందని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన కావలిలో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డిలు ఒంటేరుతో చర్చలు జరపడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్కు మద్దతు ఇవ్వయా,
సహాయం చేయమని అడిగాము. ఎంపీ గారు కంటెస్టెడ్ ఎంపీ గారు, నేను ఉదయగిరి ఎమ్మెల్యేగా, ఆయన నా సహాయ సహకారాలు అందిస్తానన్నాడు. మేము సంతోషించి వెళ్ళిపోతున్నాం. కొనసాగుతాడు, సహాయ సహకారాలు అందిస్తాడు. తెలుసు ఆయన టీడీపీలో మా పార్టీలో ఉంటాను, కంటిన్యూ చేస్తూ మాకు సహాయం చేస్తానన్నాడు. ఎంతసేపు రాజీనామాలు, ఎంతసేపు ఈ కాలం కాసేపు అట్టా కాసేపు ఇట్టా అదే ఊళ్ళల్లో మీరు మీకు తెలిసి మాట్లాడుతుంటారు, ఎందుకు మమ్మల్ని బాగా చెప్పించాలని. కోవలేకరావు మంచి కోవలేక ఆయన ఎక్స్ఎమ్మెల్యే కదా, ఆయన గబ్బు కొడుతుంది. ఆయన వేణుగోపాల్ రెడ్డి మంచి కోవలోనే ఉన్నాడులేండి, మంచి లైన్లో ఉన్నాడు. వేణుగోపాల్ రెడ్డి ఏం షడ్డోడు కాదు. ఆయన ఇంకా ఈయనకాడేం కంపు లేదు, కంపు కొట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. బాగున్నాడు, చాలా బాగా పెద్ద మనిషి అనిపించుకుంటాడు, పనులు చేస్తాడు. ఓకే. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మద్దతు తెలుగుదేశం పార్టీకేనని జిల్లా తెలుగుదేశం నాయకులు పమ్మిడి రవికుమార్ చౌదరి తెలిపారు. మంగళవారం కావలిలో విలేకరులతో మాట్లాడుతూ తొలి నుంచి ఒంటేరు తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తేనని వివరించారు. ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి తెలుగుదేశం పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యాడు, తెలుగుదేశం పార్టీలోనే ఆర్టీసీ చైర్మన్ అయ్యాడు. తర్వాత 2014లో ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఆనాటి పరిస్థితుల్లో వైకాపాలోకి వెళ్ళాడు. వైకాపాలో విమడలేక ఇది మోసగాళ్ల పార్టీ, ఈ పార్టీలో నేను ఉండలేనని చెప్పి విష్ణువర్ధన్ రెడ్డి గారితో కలిసి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్యే రామారావు గారు తీసుకెళ్ళి సునీల్ చౌదరి గారితో మాట్లాడించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. చంద్రబాబు నాయుడు గారు అయితే స్పష్టంగా చెప్పారు, వేణు బాబు గారు ఎప్పుడైనా వేణుగోపాల్ వేణు అని పిలుస్తాను, మీ అందరం కూడా తెలుసు. వేణు ఎమ్మెల్యే టికెట్ అయితే నీకు ఇవ్వలేను, కానీ ఆ స్థాయికి తగ్గకుండా నీకు పదవి ఇస్తాను. తెలుగుదేశం పార్టీ రూలింగ్లోకి వచ్చిన తర్వాత జిల్లాలో ఇచ్చే ఫస్ట్ పదవి నీదే ఉంటుంది. నేను నువ్వు ఉదయగిరి, కావలి, నెల్లూరు పార్లమెంటు గెలిపించుకోరమ్మని చెప్పి అదే ఇచ్చారు. వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. మళ్ళీ వైకాపాకి వెళ్తాడు, తప్పు చేస్తాడనే మాత్రం జరగదు. లేకుండా బంధుత్వాన్ని బట్టి శేఖర్ రెడ్డి గారితో ఏదో బంధుత్వం ఉందని మావా నాకు పని చేయమని చెప్పాడు గారు. కానీ వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారు. తెలుగుదేశం పార్టీలో రామారావు గారి విజయానికి, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారికి, వేదా మస్తారావు గారిని గెలిపించేదానికోసం అతను తెలుగుదేశం పార్టీలో కొనసాగుతాడు. బుధవారం కావలికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరుగుతుండడం, అందుకోసం హెలికాప్టర్లో రానుండడంతో అందుకు సంబంధించి హెలిప్యాడ్ స్థలాన్ని జిల్లా ఏఎస్పీ పరమేశ్వర రెడ్డి, కావలి డీఎస్పీ ప్రసాద్, సిఐ రోసీతో పాటు వైసీపీ నాయకులు కేతిరెడ్డి జగదీష్ రెడ్డి తదితరులు పరిశీలించడం జరిగింది. దాని మీద రోల్ చేసి దాని మీద అవుట్ సర్వీస్ డెన్నీస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.